రెడీ అవ్వు. వచ్చేస్తున్నానండి. కళ్ళు కనపడలేదా? ఎవడోడు ఈ ఇంట్లో ఎవరన్నా తిట్టాలంటే అప్పచ్చన్ గారికి ఒక్కడికే హక్కు ఉంది. ఏంట్రా వాగుతున్నావు? మీరే సార్ ఈ ఇంట్లో ఎవరన్నా తిట్టాలన్నా ఎవరి చేత తిట్టించుకోవాలన్నా నా ఒక్కడికే హక్కు ఉందని చెప్తున్నాను. ఏంట్రా పిచ్చిగా వాగుతున్నావు? బర్త్డే కేక్ వచ్చిందా? అదే సార్ ఇవన్నీ చూసుకోవడానికి ఒక ఈవెంట్ మేనేజర్ పిలిచాను. రే చూడు మరి. చూస్తున్నాను సార్. ఎక్కడ రావడు? ఐఎమ్ పూన ఈవెంట్ మేనేజర్. ఓకే ఐఎమ్ అప్పచ్చన్ ఎస్టేట్ మేనేజర్ ని. బయట హ్యాపీ బర్త్డే ఐశ్వర్య అని బోర్డు చూశాను. పేరేనా? ఫిగర్ కూడా అలా ఉంటుంది. రే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ఏమన్నా అభిషేక్ బచ్చన్వా? మేడం తో పెట్టుకోవద్దు, రంగు పడుద్ది. హ్యాపీ బర్త్డే ఐశ్వర్యజీ. మా కంపెనీ తరపున మీకు బొకే. బర్త్డే నాది కాదు, మా ఆయుష్ది. ఓ ఇది ఓకే బోకే. తప్పకండి లేడీస్ అండ్ జెంట్మెన్, పార్వతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీగల్ అడ్వైజర్ అయిన నేను ఈ సందర్భంగా నేను సాధారణంగా ఆహ్వానించుకుంటూ. ఆ విషయం అందరూ తెలిసినవే. ఇది బొకే ఇవ్వు. అంతేనా? వెళ్ళు. హ్యాపీ బర్త్డే. ఆగండి, ఎవరు చెప్పదు. ఫస్ట్ మా డాడీతో మాట్లాడాలి. అప్పచన్ ఫోన్ చెయ్యి. హలో. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రేపే ఆపరేషన్. నేను మీతో వచ్చుంటే బాగుండేది. బ్యాడ్ లక్, వీసా రాలేదు. నువ్వెలా ఉన్నావు పార్వతి? ఐఎమ్ వెరీ హ్యాపీ డాడ్. బాబాయిలు చిన్నమ్మలు ఇంతమంది చుట్టూ ఉండగా నాకేం లోటు. అన్ని గుళ్ళల్లో మీ పేరున అర్చన చేయిస్తున్నా. మీరు క్షేమంగా తిరిగి వస్తారు. నువ్వు ఉండగా నాకేం టెన్షన్ తల్లి. ఓకే బాయ్ డాడ్. సారీ మ్యామ్, లేట్ అయింది. హే ప్రవీణ్, ఏంటి అవుతారో? ఏం లేదు మ్యామ్, హడావుడిగా వస్తుంటే బురద పడింది. నేనేదన్నా పని చెప్తే చాలు, అదేదో దైవ కార్యంలా ముందు వెనక చూసుకో. నువ్వు పైకి రెడీ అవ్వు. థ్యాంక్ యూ మ్యామ్. బాబాయ్, ప్రవీణ్ కి కొత్త షర్ట్ తెప్పించండి. ఏంటమ్మా నువ్వు పని వాళ్ళ నెత్తికెక్కించుకుంటున్నావు? ప్రవీణ్ సర్వెంట్ కాదు, మన ఇంటి మనిషి. కేక్ కట్ చేద్దాం పదండి. అసలు స్విచ్ బోర్డు ఓడదీసింది ఎవరు? ఓడదీసిన వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ పెట్టాలని తెలీదా? అసలు ఎప్పుడు రిపేర్ చేశారో తెలీదండి. పార్వతి, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఏమైంది? ఘోరం జరగలేదు, తప్పింది. పీకే వాళ్ళ పెద్ద పాయింట్. ఈ ఇంటి ఆస్తి మొత్తానికి లీగల్ అడ్వైజర్ నేనేనయ్యా. ఇక్కడ ఏం జరిగినా నాకేదో టెన్షన్. అంత టెన్షన్ గా ఉంటే ప్రాక్టీస్ మానేసి పార్వతికి బాడీ గార్డ్ గా ఉండొచ్చుగా. ప్లీజ్ ఆవిడ కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. సరే వెళ్దాం పద. రండి పద. పదమ్మా. హలో మేడం, చెప్పు ప్రవీణ్. ఇప్పుడు ఎలా ఉంది? తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రవీణ్. మీరేమనుకోపోతే మీకు విషయం చెప్పనా? ఇందాక జరిగింది యాక్సిడెంట్ కాదు మ్యామ్, మేము జరిగింది అటెంప్ట్. వాట్? నువ్వు చెప్పేది నిజమా? మీరు ఒకసారి బాల్కనీలోకి వస్తారా? మేడం, మీ బాబాయ్తో మాడుతున్న వాళ్ళని చూసారా? ఆ ఇద్దరు మన కంపెనీలో పనిచేసే పని వాళ్ళు, కానీ పచ్చి గూండాలు. మన కంపెనీలో వసూళ్ల కోసం పెట్టారు. మీ బాబాయ్ అపాయింట్ చేశారు. మేడం, మీరు శత్రువుల మధ్య ఉంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏ క్షణాన్ని చంపేస్తారని నాకు టెన్షన్ గా ఉంది. నన్ను చంపితే ఏంటి లాభం? మీ డబ్బు, మీ ఆస్తి. ప్రవీణ్, మా డాడీ తిరిగి వచ్చే వరకు నన్ను ఎక్కడైనా సేఫ్ గా సీక్రెట్ గా ఉంచవా? నేను మీ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగస్తుని. నేనేం చేయగలను మేడం? ప్లీజ్ ఏదైనా చెయ్యి. నిన్ను తప్ప ఎవరిని నమ్మలేను. సరే, మీరు ఒక పని చేయండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? కజిన్ సార్. కజిన్ తర్వాత ముందు కంపెనీ పని చూడు. అవును, నిన్ను గోవా వెళ్ళమన్నాం కదా, ఎందుకు వెళ్ళలేదు? ఏం లేదు సార్, మేడం చిన్న పని చెప్పారు, చూసుకుని వెళ్దామని. సరే సరే, ముందెళ్ళా పని చూడు. ఓకే సార్. ప్రవీణ్, ఎక్కడ నువ్వు? ఇక్కడ నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. ఎవరు మీరు? ఎక్కడికే పారిపోయేది? పారిపోవాలని ట్రై చేస్తే చంపేస్తాను. తలుపు తీయండి. Open the door. Open the door. Oh God. Oh God, please help me. Please help me. రైట్
జానీ మనం కొట్టిన మందు భలే వర్కౌట్ అయిందిరా. నా కళ్ళకి యూనిఫామ్ వేసిన దేవకన్యలు కనిపిస్తున్నారు. ఏంటి స్వర్గం నరకం పక్కనే ఉంటాయా? నాకు యమకింకర్లు కనిపిస్తున్నారండి. ఎవర్రా యమకింకర్లు? ఇదేంటి మేము హాస్పిటల్లో ఏంటి? అవును కదా, నిన్న రాత్రి మీరిద్దరు ఫుల్ గా తాగి రోడ్డు మీద పడి గొడవ చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో వేశా. మాకు గుర్తులేదే. కోమాలో ఉంటే ఎట్ట గుర్తొస్తుంది? అదేంటండి మాకు తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉంది? ఈ స్వతంత్ర దేశంలో తాగి పడిపోయి కోమాలోకి వెళ్లే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఇదే న్యాయం, ఇదే విధానం. కళ్ళు లేవు న్యాయం కోసం అంతా కాదు. ఆపండియా, మీ అన్న ఏసీపీ గారు కాబట్టి సరిపోయింది, లేకుంటే లాకప్లో పడేసేవాళ్ళం. వెళ్ళండి వెళ్ళండి, ఇక నుంచి అయినా బండి నడుపుతూ తాకండి. జాగ్రత్త. హలో, మందు తాగడానికి లోన్ ఇస్తారా? అలాంటి స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ పెట్టే. ఈ బ్యాంకు వాళ్ళకి దేశంలో ఉన్న వాళ్ళందరినీ అప్పులు పాలు చేయకపోతే నిద్ర పట్టదు. టూ లార్జ్. ఇప్పటికే అప్పు ఎక్కువైందని మా ఓనర్ గారు మీకేమి వద్దన్నారు. బాస్ కి మన అకౌంట్ లో డ్రింక్ ఇచ్చేయి. థ్యాంక్స్. ఏంటి అకేషన్? బర్త్డేనా? అంతకంటే గొప్పది రీబర్త్. మా వాడికి అమెరికాలో జాబ్ వచ్చింది, తొట్టి ఇండియాని వదిలేస్తున్నాడు. ఎవరు అమెరికా వెళ్ళేది? ఆ లక్కీ ఫెలో నేనే బాస్. దరిద్రం వదిలిపోయింది అనుకో, మా మమ్మీయో డాడీయో పోతే గానీ మళ్ళీ ఇండియా రావాల్సిన పని లేదు, అక్కడే సెటిల్ అవుతాను. వెళ్ళు, ఒబామా నీకు ఇస్తాడు, వాడుకుంది గాని. తీసుకోవచ్చా? తీసుకోండి బాసు, కుమ్మేయండి. మన దేశం కంటే అమెరికా గొప్పతనం ఏమిటి బ్రదర్? అమెరికా సూపర్ సార్, ఇండియాలో ఏముంది దరిద్రం తప్ప. ఇండియాలో దరిద్రంతో పాటు ఫ్రీడమ్ కూడా ఎక్కువేరా. మీరు చదివిన చదువు, తినే తిండి, తిరిగే రోడ్లు, పోయించుకునే పెట్రోలు, ఇదంతా మీ బాబు సంపాదించే డబ్బులతో వచ్చాయనుకుంటున్నారా? ఈ దేశం భరించిందిరా, ఇంకా సబ్సిడీలు ఇస్తోంది. మీరు అమెరికా వెళ్ళండి లేదా ఆఫ్రికా వెళ్ళండి, కానీ పెంచి పెద్ద చేసిన దేశాన్ని ఎందుకు నా తొక్క దేశం అంటున్నారు? మా మందకి మమ్మల్ని తింటావా? మీరు పోసిన 2 పెగ్గులకే ఇంత ఫీల్ అయితే 25 ఏళ్లు మిమ్మల్ని పోషించిన ఈ దేశం ఇంకెంత ఫీల్ అవ్వాలి? హలో హలో, నువ్వే బ్యాంక్ తల్లి? బ్యాంక్ నుంచి కాదు, నేను ఒక ప్రాబ్లం లో ఉన్నా. నేను ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నా. సార్ సార్ ప్లీజ్ సార్, చాలా కష్టపడితే ఈ లైన్ దొరికింది, ఫోన్ పెట్టకండి సార్. కష్టపడకుండా ఏ లైన్ దొరకదమ్మా. నేను కొంచెం స్పేసెస్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. మీరెవరో తెలీదు, నేను ఏ నెంబర్కి చేశానో కూడా తెలీదు. ఫోన్ కట్టేసి నేను మళ్ళీ చేయలేను, మీరొక్కరే నన్ను కాపాడగలరు ప్లీజ్ సార్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సార్ నన్ను బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ చెప్పు. తెలీదు. చెప్పు. తెలీదు. హలో, చెప్పు. నీకు అరగంట టైం ఇస్తున్నాం, చెప్పకపోతే చంపేస్తాం. హలో, హలో హలో, మీరేదో ఆపదలో ఉన్నట్టున్నారు. అవును,
నన్ను కిడ్నాప్ చేసి గదిలో బంధించారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎక్కడ బంధించారు? హైదరాబాద్ లో. అరే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. మీరు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? లేదు. ఎందుకు? నేను బాత్రూమ్ లో ఉన్నాను, అందుకని. ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడండి. కాపాడతా. ముందు నీ ఇంటి నెంబర్ ఇవ్వు, విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తా. వద్దు, నన్ను చంపాలని చూస్తోంది మా ఫ్యామిలీ మెంబర్సే. సూపర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ టైపే. సరేగా ఇప్పుడు ఏం చేయమంటావు? దయచేసి మీరే నన్ను ఈ బందిఖానా నుంచి కాపాడాలి ప్లీజ్. ఓకే ఓకే, అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఉన్న గది బయట ల్యాండ్ మార్క్ చెప్పు. ఒక్క నిమిషం. ఏదో గుడి గోపురం కనిపిస్తోంది. ఏ గుడికైనా గోపురమే ఉంటుంది, ఇంకేదైనా చెప్పు. ఏదో బార్ బోర్డ్ ఒకటి కనిపిస్తోంది. ఏంటి బారా? పేరు క్లియర్ గా కనిపించట్లేదు. ఏ కలర్ బోర్డ్? ఎల్లో బోర్డ్ మీద బ్లూ లెటర్స్ ఉన్నాయి. ఎల్లో బోర్డ్. బోర్డు చుట్టూ రెడ్ బార్డర్ ఉందా? ఉంది. అందులో ఈగిల్ బొమ్మ ఉంది. అంటే ఈగిల్ బార్. ఆ బార్ లో మంచి మంచి కాక్టైల్స్ ఎన్నో దొరుకుతాయి. నువ్వు అక్కడే ఉంటే వచ్చేస్తా. ఈ హట్టు పక్కన ఉన్న రెడ్ బిల్డింగ్ ఏనా? అవును. గుడ్. సరే సరే, నీ పేరేంటి? పార్వతి. నైస్ నేమ్. నా పేరు శివరాం. నేను ఇప్పుడు బెల్ కొట్టబోతున్నా, వినిపించిందా? ఇదే. హలో. ఎవరు కావాలి? అన్న ఒకటికి వచ్చేస్తోంది. బాత్రూమ్ ఎక్కడ? ఏమైనా సులభ కాంప్లెక్స్ అనుకున్నావా? కాకపోయినా పర్వాలేదు, బాత్రూమ్ ఉంటే చాలు. బయట పోసుకుంటే పోలీసులు పట్టుకుంటారు. అయ్యో, ఎందుకు వచ్చిన గొడవ? లోపల కాకుండా బయట కాకుండా ఈ సెంటర్ లో. థాంక్స్. ఇంకో బాత్రూమ్ లేదా? ఇక్కడ వాస్తు బాలేదు, ఎవరైనా ఈశాన్యంలో పోస్తారా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఎందుకు? బెడ్రూమ్ లో పోస్తే మీకు నాకు ఈ ఇంటి వాస్తుకి అన్నిటికీ మంచిది. ఓ పైనుందా? నేనేనా? ఓ పార్వతీ బేగం. పార్వతి. ఐఎమ్ శివరాం. బయటికి పద పద. త్వరగా తీరా. వెళ్ళారు. వాడు ఇటైల్ ఉంటారా? సరే పద.